ఫ్రెండ్స్, వక్ఫ్ ఆస్తుల మీద ఏదైతే వివాదం జరుగుతుందో అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో మన ఛానెల్‌లో కూడా వీడియో చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా వైఎస్ఆర్‌సీపీ వక్ఫ్ ఆస్తుల మీద ముస్లిమ్స్‌కి మద్దతుగా సుప్రీం కోర్ట్‌లో వక్ఫ్‌కి అగైనిస్ట్‌గా అది రద్దు చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ ప్రొడ్యూస్ చేశారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది వైసీఆర్ పార్టీ. వక్ఫ్ చట్ట సవరణను వైసీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైసీపీ పార్టీ. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే బిఫోర్ థట్ టీడీపీ వాదనలు ఎలా ఉన్నాయంటే, కూటమి యెల్లో ఛానెల్స్ గాని, టీడీపీకి సంబంధించిన సభ్యులు గాని, వీళ్ళంతా ప్రొపగండా ఎలా క్రియేట్ చేశారంటే, వైఎస్ఆర్‌సీపీ ముస్లిమ్స్‌కి ద్రోహం చేసింది. రాజ్యసభలో బిల్లుని పాస్ చేయడంలో బీజేపీకి సపోర్ట్‌గా, వఫ్‌కి సపోర్ట్‌గా, ముస్లిమ్స్‌కి అగెయిన్స్ట్‌గా వాళ్ళు ఓటింగ్ చేశారని చెప్పి టీడీపీ ప్రొపగండా, కూటమి ప్రభుత్వం ప్రొపగండా ఒకటి రైజ్ చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి కౌంటర్‌గా ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో వైఎస్ఆర్‌సీపీ వక్ఫ్ బిల్లుని రద్దు చేయండి. ముస్లిమ్స్ యొక్క మనోభావాలను దెబ్బతీయకండి. అది రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌కి విరుద్ధంగా ఉంది అని చెప్పి సుప్రీం కోర్ట్‌లో వైఎస్ఆర్‌సీపీ పిటిషన్‌ని ప్రొడ్యూస్ చేశారు. ఇఫ్ నిజంగానే టీడీపీ ముస్లిమ్స్‌కి మద్దతుగా ఉంటే, ముస్లిమ్స్ ఓట్స్ కావాలి అనుకుంటే, టీడీపీ వాళ్ళు టీడీపీకి సంబంధించిన కూటమి సభ్యులు సుప్రీం కోర్ట్‌లో ఎందుకు పిటిషన్ ప్రొడ్యూస్ చేయలేదు? ఇది నా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్‌గానే అటు పార్లమెంట్‌లోను, అటు రాజ్యసభలోను డైరెక్ట్‌గానే వాళ్ళు బీజేపీకి మద్దతుగా, వక్ఫ్ బిల్‌కి మద్దతుగా, ముస్లిమ్స్‌కి అగెయిన్స్ట్‌గా వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది. సో, అది ఆల్రెడీ చేశారు గాబట్టి, వాళ్ళు ఎలాగో బురదలో గోతిలో పడ్డారు గాబట్టి, వైఎస్ఆర్‌సీపీని గూడా బ్లేమ్ చేద్దాము, ముస్లిమ్స్‌ని దూరం చేద్దాము అని చెప్పి ఒక ప్రొపగండాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ప్రొపగండాకి వైఎస్ఆర్‌సీపీ చెక్ పెట్టింది. ఏ విధంగా సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ ప్రొడ్యూస్ చేశారు. ఫ్రెండ్స్, ఇది వక్ఫ్ ఆస్తులకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ముస్లిమ్స్‌కి ఏ విధంగా ద్రోహం చేస్తుంది, ముస్లిమ్స్‌కి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుంది అనేది క్లియర్‌గా తెలుస్తుంది. మరి మీరు దీని మీద ఏ విధంగా కామెంట్స్ చేస్తారనేది మీ మీదే వదిలేస్తున్నాను. థాంక్ యూ.